జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నమస్తే సార్. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. మీరు ఎందుకు మామిల్లా కావాలనే నన్ను ఇలా అవమానపడేలా చేస్తున్నారు? ఇప్పటికే నేను సగం చచ్చి బ్రతుకుతున్నాను. ఇలా మాటలతో హింసించి నన్ను పూర్తిగా చంపేయాలనుకుంటున్నారా? మాన్సి, అత్తమ్మా, ఏం జరిగింది? ఏం జరిగిందా? నాకు పిల్లలు పుట్టారని ఊరంతా చెప్పుకుంటున్నారంట. నేను నష్ట జాతకురాలంట. నువ్వేమో వరాలిచ్చే దేవతవంట. నా చేతికి శుభలేఖ అందిస్తే అపశకునమని నీ చేతులకే ఇవ్వాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రామాను వచ్చి నీ బంగారు చేతులతో శుభలేఖ తీసుకొని అదే చేతులతో ఈ సారివ్వు. ఇవ్వు. మాన్సి, అందరి ముందు ఏంటి గొడవ? గొడవ? నది గొడవ మామిన్లా? ఎవరో పరాయి వాళ్ళ ముందు మాట్లాడితేనే మీరింత ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతున్నారే. ఊరు మొత్తం నన్ను దురదృష్టవంతురాల్లాగా చూస్తున్నారంటే నాకెలా ఉండాలి? ఇది ఈ రోజే కాదు, ఇలా జరుగుతూనే ఉంటుంది. రేపో మాపో ఆవిడికి శ్రీమంతం కూడా చేస్తారు. అప్పుడు ముత్తైదులంతా తనకి గాజులు వేస్తారు. నన్ను మాత్రం దగ్గరికి కూడా రానివ్వరు. ఎందుకంటే పిల్లల్ని కనలేని అసమర్థురాల్ని కదా. మాన్సి, ఎందుకంత దూరం ఆలోచిస్తున్నావు? ఎందుకంటే జరిగేది అదే కాబట్టి మామిల్లా. నా జీవితానికి మిగిలింది ఇంకావే కదా. అవమానాలు, శాపనార్థాలు, కన్నీళ్లు, కష్టాలు. మీరు ఇంకా నిల్చున్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి అదృష్ట దేవతకి శుభలేఖ ఇవ్వండి. ఓ, నేను కళ్ళతో చూస్తే కూడా భస్మం అయిపోతుందేమో. వెళ్ళిపోతానులేండి, వెళ్ళిపోతాను. మాన్సి, మేడం, సాయం కావలసిన వాళ్ళు ఇచ్చింది తీసుకుని నోరు మూసుకుని వెళ్ళాలి గాని సాయం చేసే వాళ్ళ అర్హతను జడ్జ్ చేయకూడదు. అసలు మీకు సాయం పొందే అర్హత లేదు. గెట్ అవుట్. ఆగండి. సహాయం కోరిక్కడికి వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో వెనక్కి పంపడం వర్ధన్ కుటుంబం మర్యాద కాదు. మీరు చల్లగా ఉండాలమ్మా. సార్,
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.